చెల్లెలు దయచేసి మొదలెట్టుకోండి అందరు చెల్లెలు నేను ఒక్కనే అన్నాను ఇప్పుడు నేను అక్కని ఇప్పుడు కైలాసంలో పరేరుగా దేనికైనా మరి ఒకవేళ మాత్రమని రాజు వచ్చాడు మునిరాజు ఒక రూపు రాకలు ఊడబోతే భారత గడ్డములు మూడులు మూడు నిశములు సందల వెంటకరడములు సన్యాసి రూపమన్నా చదువురాని వాడు సన్యాసి వాడు విద్యరాని వాడు మొద్దువాడు అక్షర జ్ఞానము లేని వాడు అజ్ఞానం ఉన్నాడు ఇదే వాడమని స్వయమను భేదించినందుకే కైలాసపురం లోపల మీకుంటే కళ్యాణం చేస్తున్నావు నాయన శంకర ఈశ్వర పరమేశ్వర సురది 33 కోట్ల దేవతల అధిపతి అయ్యా సురది 33 కోట్ల దేవతలకు అధిపతిది అందరికీ అన్నం పెద్ద అన్నదాతవయ్యా ఇంత చిన్నవిచ్చేమని నాయన జంగమయ్యా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు పరమేశ్వర ఒకవేళ మాత్రం ఈ దేవాన దేవతలు కూర్చొని ఉన్నారు ఈ దేవాన దేవతలల్లా మరి ఒకవేళ ముని రాజు మొత్తం లగ్గం ఒక్కటి అయింది పిల్లమ్మకు 4 వేలు జరగలేదు 10 వద్ద మాయలేదు మంత్రి గారు తప్పలేదు మరి నాయన వీళ్ళకి మన గొడవలు చూసినావా ఆ మృగాన్ని బిడ్డ ఏం చేయాలి కళ్యాణం చేస్తున్నా కానీ నేను ఏ వరుగులకు వెళ్ళి ఎక్కడ ఏది శాస్త్రం అడగలేదండి కళ్యాణం చేస్తున్నాడు